హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ కస్టడీలో ఉమామహేశ్వరరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఓ అదనపు ఎస్పీతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు చెప్పారు. అదనపు ఎస్పీ డీసీపీతో కలిసి సెటిల్మెంట్లు చేశామని ఒప్పుకున్నారు ఉమామహేశ్వరరావు. అతని ల్యాప్టాప్లోనూ సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలనే విషయాలను ల్యాప్టాప్లో భద్రపరుచుకున్నాడు ఉమామహేశ్వరరావు. పలువురు పోలీస్ అధికారులతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు కూడా కస్టడీ సమయంలో తెలిపాడు. కస్టడీలో సేకరించిన సమాచారం ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావుతో సంబంధాలున్న పోలీసులపై ఆరా తీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏదైతే ఆదాయం నుంచి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల కస్టడీ కోర్టు అనుమతించడంతో మొన్నటి నుంచి కూడా ఉమామహేశ్వరరావుని విచారించారు. అయితే ఉమామహేశ్వరరావు 1 రోజు 2 రోజుల పాటు నోరు మెదపలేదు. దీంట్లో పోలీసు అధికారులు అంటే ఏసీబీ అధికారులు తమదైన శైలిలో మొత్తం ఆధారాలు ముందు పెట్టి అడిగినప్పుడు కొన్ని విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు కూడా దాటివేసే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే చాలా వరకు బినామీ పేర్లతోటి ఒక సందీప్ అనే పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులతో పాటుగా కొన్ని వ్యాపారాలు చేసినట్లుగా అటు అధికారులు గుర్తించారు. అయితే ఈ సందీప్ ఎవరన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక ప్రస్తుత అదనపు ఎస్పీ పోలీసు అధికారి కూడా చెప్పడం జరిగింది. ఈ అదనపు ఎస్పీతో కలిసి తాను పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశాను, అంతేకాకుండా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశాను కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అదనపు ఎస్పీ సంబంధించిన వ్యవహారం సంబంధించి చూసినట్టే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ ఈ అదనపు ఎస్పీ సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు క్రోడీకరించి అదనపు ఎస్పీతో కలిసి ఇప్పటివరకు ఎన్ని వ్యాపారాలు చేశారు, ఎంత సెటిల్మెంట్ చేశారు, ఏ మేరకు బినామీ పేరుతో బిజినెస్ చేశారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే మరో చూస్తే కొంతమంది పోలీస్ అధికారులతో కలిసి కూడా ఆ మాదిరిగా సెటిల్మెంట్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. మరోవైపు చూసిన అత్యంత కీలకమైన ల్యాప్టాప్ లో కొన్ని వివరాలు ఉన్నాయి. ఆ ల్యాప్టాప్ లో ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఎవరెవరి దగ్గర నుంచి లంచ డబ్బులు రావాలి అనే విషయాలు కూడా స్పష్టంగా రాస్తుంది. ల్యాప్టాప్ కూడా రికవర్ చేసుకున్నారు. దాంట్లో ఉన్న పేర్ల ఆధారం కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఉమామహేశ్వరరావు ఎవరెవరితో కలిసి వ్యాపారాలు చేస్తారు, ఎవరెవరితో కలిసి బినామీ పెట్టుబడి పెట్టారు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ రమేష్.